మణుభి అని పుష్పదంతుల వారి యొక్క మాట సహాయంతో కూడా వివరించుకోవడం జరిగింది. అలా ప్రణవం ఓం శివుడైతే అందులో ఉన్న ఉమా శక్తి అయ్యా అన్నారు. కానీ ఉమా ఏది? ప్రణవవర్ణం యొక్క మరొక రూపమే. త్రియక్షరి దివ్యగంధాఢ్య అంటున్నాం కదా, ఆ త్రియక్షరి ఉమా అయింది. ఈ ఉమా పరాశక్తి ప్రణవ అని మరొక చోట శృతివాక్యమే ప్రమాణంగా గోచరిస్తున్నది. అదే ముముక్షయా పురాకేచిత్, ఇది కేనోపనిషత్తు మొదలైన వాటి ఆధారంగా చెప్తున్న శాస్త్రవాక్యములు. ముముక్షయా పురాకేచిత్ మునయో బ్రహ్మవాదిన సంశయావిష్ట మనసో విమర్శంతి యథాతథం. మునులు, బ్రహ్మవాదులైన మునులు, వాళ్ళు ఆలోచిస్తున్నారట సంశయంతో. మాటలు కొంచెం వింటే బ్రహ్మవాదులు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మము తప్ప మరో కాలక్షేపం లేనివారు బ్రహ్మవాదులు. వారికి లోక విషయములు లేవు. వాళ్ళు మాట్లాడితే బ్రహ్మము, భావిస్తే బ్రహ్మము, అనుభవిస్తే బ్రహ్మము. అలాంటి వాళ్ళు కూడా ఈ జగత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే బ్రహ్మతత్వ చింతనలో భాగముగా విమర్శ చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారంటే వేదము ద్వారా ఏం వినాలో విన్నాం, ఏం తెలుసుకున్నామో తెలుసుకున్నాం. అంటే శబ్దం ద్వారా తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న దాన్ని ఇప్పుడు మౌనంతో శబ్దంతో విషయం తెలిసిపోదు. శబ్దం ద్వారా మనం చేయవలసింది ఒకటి ఉంది. అదేమిటంటే తే ధ్యానయోగానుగత పశ్యన్ త్వామేవ దేవీం సగుణైర్నిగూఢాం. వాళ్ళు ధ్యానయోగాన్ని అవలంబించారు. అంటే భగవంతుడు ధ్యానానికి మాత్రం అనుభవానికి వస్తాడు. ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకున్న ప్రశ్నలు, ఏ ప్రశ్నలు వేసుకుని ధ్యానంకి వెళ్ళారు చూడండి. కిం కారణం, కుతో జాత, జీవామహ కేన వావయం. ఈ సమస్తమునికి ఏది కారణము, దేనివలన ఇదంతా కలుగుతున్నది, దేనివలన జీవిస్తున్నది. కేన అని వచ్చింది కదా, ఈ కేన అనే శబ్దంతో వచ్చింది కనుక దాని పేరు కేనోపనిషత్తు. అసలు తలవకార ఉపనిషత్తు అంటారు దాన్ని, కానీ కేన అనే శబ్దం ఉండడం వల్ల కేనోపనిషత్తు అని వచ్చింది ఇక్కడ. అప్పుడు వాళ్ళు ధ్యానయోగంలోకి వెళితే అప్పుడు వరకు ఒక అనుగ్రహం లభించింది. తే ధ్యానయోగానుగత ప్రాపశ్యన్ శక్తిమైశ్వరం. వాళ్ళకి ఐశ్వర శక్తి కనబడింది. ఐశ్వర శక్తి అంటే ఈశ్వరుని యొక్క శక్తి. ఆ శక్తి గురించి విశేషాలు చెప్పారు. పాశ విచ్ఛేదిక సాక్షా నిగూఢాం స్వగుణైర్భృషాం. తన అనంత గుణములతో గూఢముగా ఉన్నటువంటి పాశ విచ్ఛేదిక శక్తి. అంటే అమ్మవారికి 3 విశేషాలండి. ఇంకా చెప్పండి 4 విశేషాలు. ఈశ్వరుని శక్తి ఒక విశేషము. రెండవది తన గుణములతో తాను కప్పబడి ఉన్నది. అంటే తాను ప్రకటిస్తున్న గుణముల లోపలుంది. సూర్యుడు ఎందుకు కనబడట్లేదయ్యా అంటే ఆయన కాంతి వల్లే కనబడట్లేదు. అవునా లేదా అండి? సూర్యుని తేరిపారు బింబం ఎందుకు చూడలేము? ఆయన యొక్క కాంతి అంత ప్రగాఢంగా ఉంది. కానీ సూర్యుడు తన కాంతిలో తాను గూఢమైనట్లు అమ్మవారు తన అనంత గుణముల్లో తాను గూఢమై గోచరిస్తున్నారు. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే పాశ విచ్ఛేదికి. అది అమ్మవారి యొక్క ప్రధానమైన అనుగ్రహం ఏంటంటే పాశాన్ని తీసేస్తుంది. పాశాలు అంటే బోల్డ్ ఉన్నాయి, కానీ ఒక్కటే పేరు చెప్పుకుంటే మనకు సౌకర్యం. ఇన్ని పాశాలని భయపడకుండా ఉండడానికి. ఏనుగుని తాడుతో కడతారు, చేంతాడు. చూడ్డానికి ఒక తాడే, కానీ ఆ తాడులో ఎన్ని తాళ్ళు పేనుతారో చూడండి ఇక్కడ. అలాగే రకరకాల మాయా వికారాలు పేనిన పెద్ద తాడు పేరు అవిద్య. ఈ అవిద్య అనే పాసంతో చుట్టబడినటువంటి వాడు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని మాలికలు తిప్పినప్పటికీ కూడా మాయని ఛేదించలేరండి. అది ఛేదించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి మరొక పేరు ఉమాదేవి. ఈశ్వరుని దయ అమ్మవారు. జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ అన్నట్లుగా ఆ తల్లి అనుగ్రహించాలి. పాశ విచ్ఛేదిక అని మాట చాలా గొప్పది.